బిగ్ బ్రేకింగ్ లైవ్ లో ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. లిక్కర్ కింగ్ కి సంబంధించి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఉచ్చు మరింత బిగుస్తోంది. కోర్టు ధిక్కరణపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జూలై 10న కోర్టు ముందు హాజరవ్వాలని సమన్లు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ఇదే ఆఖరి అవకాశమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ఒకవేళ జూలై 10న మాల్యా కోర్టుకు హాజరు కాకపోతే 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆయనకు సంబంధించిన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామంతో లండన్ నుంచి మాల్యాను లాక్కొచ్చేందుకు మార్గం మరింత సుగమమైంది. ఇప్పటికే మాల్యాను ఇండియాకు రప్పించేందుకు సిబిఐ, ఈడీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. లండన్ అధికారులతో టచ్లో ఉంటున్నారు అధికారులు. 17 బ్యాంకులకు 9,000 కోట్లు ఎగ్గొట్టిన మాల్యా ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్నాడు. అటు మాల్యాను అరెస్ట్ చేసేందుకు 2 ప్రభుత్వాల మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు తెలిపింది విదేశాంగ శాఖ. విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్దాం. బ్రేక్ మా ప్రతినిధి మహాత్మా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, విజయ్ మాల్యా కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు అతను కోర్టు ధిక్కారానికి పాల్పడ్డట్టుగా నిర్ధారించింది. అతన్ని ఈ కేసులో దోషిగా తేల్చింది. కాకపోతే క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఎంత ఇవ్వాలి అనేది డిసైడ్ చేసే ముందు అతని వాదన కూడా వినాలి అనుకుంది. అందుకనే జూలై 10కి కేసును వాయిదా వేస్తూ జూలై 10వ తారీఖున విజయ్ మాల్యా కోర్టుకు హాజరై తాను చెప్పుకునేది ఏదైనా ఉంటే చెప్పుకోవాల్సిందిగా చివరి అవకాశంగా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది కేవలం కోర్టు ధిక్కార కేసుకి సంబంధించి మాత్రమే. నిజానికి విజయ్ మాల్యా మీద ఇంకా అనేక కేసులు నమోదై ఉన్నాయి. కన్సార్టియం ఆఫ్ బ్యాంక్స్ అంటే అతనికి ఎవరెవరైతే అప్పులు ఇచ్చారో అప్పులు ఇచ్చిన బ్యాంకులన్నీ కలిసి ఒక కన్సార్టియం గా ఏర్పడి కేసులు దాఖలు చేయడంతో ఆ కేసులో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ రకమైన డెసిషన్ ని వెలువరించింది. ఇదే బ్యాంకులన్నీ కలిసి వేల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చాయి విజయ్ మాల్యా నడుపుతున్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం అని చెప్పి ఆ అప్పులను తిరిగి వసూలు చేసుకునే క్రమంలో వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. దాంతో అతన్ని ఒక విల్ఫుల్ డిఫాల్టర్ గా ప్రకటిస్తూ అతని దగ్గర నుంచి అప్పుని తిరిగి రాబట్టుకునే క్రమంలో కోర్టులో కేసులు వేశారు. అయితే అప్పు తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయి లండన్ లో మకాం వేసిన విజయ్ మాల్యా ఎంతకి తిరిగి రాకపోవడం, కోర్టు ఎన్ని సమన్లు జారీ చేసినా ఎన్ని నోటీసులు పంపించినా సరే ఏ ఒక్క వాయిదాకు కూడా అతను హాజరు కాలేదు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఇప్పుడు అతను కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడు అన్నది నిర్ధారించింది. ఎందుకంటే కోర్టు స్వయంగా సుప్రీంకోర్టు ఇచ్చిన సమన్లకే అతను పట్టించుకోకుండా ఇంతవరకు భారతదేశానికి తిరిగి రాకుండా తప్పించుకుని తిరుగుతూ వచ్చారు. ఈ క్రమంలో కోర్టుని పట్టించుకోకపోవడం అంటే కోర్టుని ధిక్కరించడమే అవుతుంది. అందుకనే అతను కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడు అన్నది నిర్ధారించుకుని ఆ మేరకు జూలై 10కి కేసును వాయిదా వేశారు. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ అభియోగాన్ని అయితే ఖరారు చేశారు. ఎంత శిక్ష విధించాలి అంటే కోర్టు ధిక్కారానికి 6 నెలల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అయితే చివరిగా అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్నది ఒకసారి విని క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఎంత విధించాలన్నది జూలై 10వ తారీఖున డిసైడ్ చేయనున్నారు. మరోవైపు విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించే ప్రయత్నాల్లో భారత ప్రభుత్వం కూడా చురుగ్గా ముందడుగు వేస్తోంది. ఇప్పటికే అక్కడి కోర్టు అతన్ని ఒక సందర్భంలో అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు డాక్యుమెంట్స్ ని కోరింది. అందుకు తగ్గ పూర్తి ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా భారత ప్రభుత్వం సమర్పిస్తోంది. పైపెచ్చి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార స్వరం మీద వెలువరించిన జడ్జిమెంట్ కూడా మరింత అదనపు బలాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. తద్వారా విజయ్ మాల్యాను వీలైనంత త్వరగా భారతదేశానికి తిరిగి రప్పించే అవకాశం వెసులుబాటు కలుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లండన్ లో ఉన్న విజయ్ మాల్యా ఎట్టి పరిస్థితుల్లో జూలై 10వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో రావాల్సి ఉంటుంది. కోర్టుకు హాజరు కాకపోతే జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జూలై 10న కోర్టుకు హాజరు కావాలని ఇప్పటికే సమన్లు జారీ అయ్యాయి. కోర్టుకు హాజరు కాకపోతే దాదాపు 6 నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.